వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్విని గౌడ. సో మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసి ఈ వీడియో ఏంటి అని ఆల్రెడీ గెస్ట్ చేసేసి ఉంటారు. ఎస్, వీడియో లోపల వెళ్ళే కన్నా ముందు ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఆఫ్ కోర్స్ మీరు ఇన్స్టాలో కానీ అక్కడ ఇక్కడ కానీ లేకపోతే నేను ఇన్స్టా స్టోరీలో కానీ ఒక నా న్యూ ప్రాజెక్ట్ గురించి ఆఫ్ కోర్స్ నేను చెప్పాను. తమిళ్లో ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నా. ఇది యాక్చువల్గా కమిట్ అయ్యి సారీ గైస్. సో ఇది యాక్చువల్గా కమిట్ అయ్యి ఆల్మోస్ట్ 2 to 3 months బ్యాకే అయిపోయింది. ఒక 2 days షూట్ కూడా చేశాను. బట్ ఒక ఆర్టిస్ట్ కొన్ని రీజన్స్ వల్ల తను బ్యాక్అవుట్ అవ్వాల్సి వచ్చింది అండ్ ఇంకొకరిని రిప్లేస్ చేయాల్సి వచ్చింది ఆ క్యారెక్టర్కి. సో దానివల్ల ఒక క్యారెక్టర్ దొరక్క నాకు ఇంత టైం పట్టింది. సో ఫైనల్లీ అది కూడా ఓకే అయిపోయింది. మళ్ళీ షూట్ రెజ్యూమ్ అయింది అండ్ షూట్ స్టార్ట్ అయిందనమాట. సో రైట్ నౌ నేను ఇప్పుడు చెన్నైలో ఉన్నాను. ఈరోజు షూటింగ్ ఫినిష్ చేసుకొనే వచ్చాను. సో ఇట్ ఇస్ బిట్ టయర్డ్ డే ఓన్లీ బికాజ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ ప్యాటర్న్కి నేను వచ్చాను కాబట్టి నాకు అలా అనిపిస్తుంది అనుకుంటాను. బట్ దట్స్ ఓకే. ఐ లవ్ మై వర్క్ అండ్ ఐ లవ్ మై జాబ్. సో తొందరలోనే ఒక కొత్త ప్రాజెక్ట్తో నేను మీ ముందుకు వస్తాను తమిళ్లో. సో తెలుగులో రావట్లేదని నన్ను తిట్టకండి. అంటే ఇప్పుడు నేనేమనుకున్నానంటే 2 ప్రాజెక్ట్స్ అట్ అ టైం నా వల్ల కాదు. సో అందుకే నేను తెలుగులో షోస్ కానీ ఈవెంట్స్ కానీ నేను రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాను. ఏదో ఒక విధంలో నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. సో నేను షూట్ నుంచి రాగానే నా మేకప్ తీసేసి నేను ఫేస్ వాష్ చేసుకున్నాను అనమాట. సో ఫేస్ వాష్ చేసుకోగానే నేను ఇది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో రీసెంట్గా నేను డాబర్ వాళ్ళ కేసర్ రుప్టాన్ ఫేస్ వాష్ని నేను యూజ్ చేస్తున్నాను అనమాట. బికాజ్ చెన్నై ఎలా ఉంటుందని మీకు తెలుసు, అంటే చెన్నై ఎండ ఎలా ఉంటుందని తెలుసు కదా. సో దానివల్ల ట్యానింగ్ అనేది అంటే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు అలవాటు పడాలంటే కొంచెం టైం పడుతుంది. సో తొందరగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ట్యాన్ మాత్రమే కాకుండా ట్యాన్ స్పాట్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. సో దీనికి ఏంటబ్బా సొల్యూషన్ అని వెతుకుతుంటే ఐ గాట్ దిస్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ డాబర్ వాళ్ళది కేసర్ ఉప్టాన్ ఫేస్ వాష్ అనమాట. నాకైతే చాలా బాగా వర్క్ చేస్తుంది బికాజ్ ఇది ట్యాన్ రిమూవల్ ఫేస్ వాష్ అనమాట. సో ఐ లవ్ దిస్ ప్రోడక్ట్. సో నేను ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు డెఫినెట్గా ఇది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అందుకోసమే ఫస్ట్ వీడియో లోపలికి వెళ్ళే ముందు దీని గురించి చెప్దాం అనుకున్నా. సో నా ట్యాన్ స్పాట్స్ అండ్ డల్నెస్ కోసం లక్కీగా ఈ ప్రోడక్ట్ నాకు దొరికిందనమాట. ఇందులో 100% కాశ్మీరీ సాఫ్రాన్, టర్మరిక్ అండ్ చిక్పీ ఫ్లోర్ ఉన్నాయి. స్కిన్కి న్యాచురల్ గ్లోని బూస్ట్ చేయడానికి ద బెస్ట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. స్మాల్ అమౌంట్ ఫేస్ మీద అప్లై చేసి సర్క్యులర్ మోషన్స్లో మసాజ్ చేసి వాటర్తో వాష్ చేయండి. చాలా సింపుల్ కదా. అండ్ చూడండి, నా స్కిన్ ఇప్పుడు చాలా ఫ్రెష్ అండ్ గ్లోయింగ్గా కనిపిస్తుంది కదా. ఈ ఫేస్ వాష్ ట్యాన్ స్పాట్స్ అండ్ ట్యానింగ్ని రెడ్యూస్ చేయడంలో చాలా ఎఫెక్టివ్. డెడ్ స్కిన్ సెల్స్ని జెంట్లీ ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. అండ్ ఇందులో ఉన్న 100% కాశ్మీరీ సాఫ్రాన్ అండ్ టర్మరిక్ వల్ల న్యాచురల్ గ్లో అండ్ ఈవెన్ టోన్ని ఇస్తుంది. సో చూసారు కదా, ఎంత టయర్డ్ ఉన్నా నా స్కిన్ మాత్రం చాలా రిఫ్రెష్డ్గా ఉంది. సో ఆల్ థ్యాంక్స్ టు డాబర్ కేసర్ ఉప్తాన్ ఫేస్ వాష్ అనమాట. సో నాలాగా డల్, డ్రై స్కిన్ అండ్ ట్యాన్ స్పాట్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ పర్ఫెక్ట్ సొల్యూషన్ అనే చెప్తాను. సో స్కిన్కి రిఫ్రెష్మెంట్తో పాటు న్యాచురల్ గ్లో కూడా ఇస్తుంది. సో నా ఫేవరెట్ గో టు ప్రోడక్ట్ అయితే ఇదే అనమాట. సో ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. అండ్ ఇప్పుడు ఎగ్జైటింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ రోజే పర్చేస్ చేసినట్టయితే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేశాను, ట్రై చేయండి. సో ఇప్పుడు మెయిన్ పాయింట్కి వస్తే యాక్చువల్గా చెప్పాలంటే ఇంట్లో ఇంటీరియర్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంటీరియర్స్ కంప్లీట్ అయినప్పుడు అంటే షిఫ్టింగ్ కన్నా బిఫోర్ నేను ఇంటీరియర్స్ కంప్లీట్ అయినప్పుడు ఒక ఎంప్టీ హౌస్తో మీ అందరికీ డీటెయిల్డ్గా చూపించాలి అని అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ నేను బెంగళూరులో ఉండకపోవడం వల్ల, నేను వెళ్ళకపోవడం వల్ల, అంటే
అవ్వలేదన్నమాట. ఆ టైంలో నాకు కుదరలేదు, వేరే ఏదో వర్క్స్ అవి ఇవి వచ్చేసి నేను వెళ్ళలేకపోయాను అనమాట. సో దానివల్ల ఎంప్టీ షాట్స్ ఏదైతే ఉందో మా మమ్మీ ఇంకా నాకు తీపించి నాకు పంపించేశారనమాట. సో షిఫ్టింగ్ తర్వాత వెళ్ళాను. సో ఇప్పుడే అంతా ఇంకా అన్నీ సెటరేట్ చేశాం కాబట్టి వెంటనే ఏమంటారు హోమ్ టూర్ నేను చేయలేను కాబట్టి, బట్ ఆఫ్ కోర్స్ నేను హోమ్ టూర్ కన్నా ముందు ఎంప్టీ ఒక హౌస్ని మీకు చూపించాలని అనుకున్నాను. అందుకోసమే ఈ వీడియో అనమాట. సో వీలైనంత త్వరలోనే మీకు హోమ్ టూర్ కూడా వస్తుంది. నేను డెఫినెట్గా వెళ్ళి హోమ్ టూర్ కూడా చేస్తాను నా ఫ్రీ టైం చూసుకొని. సో లాస్ట్ టైం నేను ఏదైతే ఆల్మోస్ట్ ఫినిషింగ్ వచ్చింది అంటే స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ ఫినిషింగ్ వరకు ఉన్న ఒక వీడియోని ఏదైతే పోస్ట్ చేశానో ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ కింద కమెంట్స్ కూడా నేను చాలా వరకు చూశాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ విషెస్ అండ్ ఐ వాజ్ సో హ్యాపీ టు సీ ఆల్ ద పాజిటివ్ కమెంట్స్. యాక్చువల్గా ఏమంటారు, బెంగళూరులో నేను ఆ వీడియోలో చెప్పానో లేదో నాకు గుర్తు కూడా లేదు, బట్ ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలని నాకు చాలా ఆశ ఉండే. బట్ మీకే తెలుసు పెళ్ళైపోయింది, ఇంకా హైదరాబాద్లో ఉంటున్నాను. సో హైదరాబాద్ ఇంకా బెంగళూరులో ఇండిపెండెంట్ విల్లా కట్టుకోవడంలో నో సెన్స్ అనిపించింది. ఇంకా ఆ డ్రీమ్ ఏదైతే ఉందో నాకు ఆ చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ అనమాట, ఒక ఇండిపెండెంట్ విల్లా కట్టుకోవాలని. సో అది ఇంకా అఫ్కోర్స్ కొంచెం టైం పట్టినా సరే ఇంకా హైదరాబాద్లో కన్నా కట్టుకోవాలి కాబట్టి, సో బెంగళూరులో ఒక ఫ్లాట్ కొందామనే ఒక ఐడియాకి వచ్చి, యాక్చువల్గా మా మమ్మీ ఫ్లాట్ కూడా కాదు ఏమంటారు ఒక లీజ్కి ఏమైనా తీసుకుంటా అది ఇది అని అంటే, నేనే అన్నా అదేదో డౌన్ పేమెంట్ కట్టేసి లోన్ తీసేసుకుంటే ఆ ఈఎంఐ కట్టుకుంటూ వెళ్తే మాకు ఒక ఫ్లాట్ ఉంటుంది కదా మమ్మీ అని చెప్పి. సో అలా ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ అయ్యి సరే అనే మమ్మీ వెళ్ళి చూసి ఒక 2 BHK హౌస్ చూసారనమాట. సో ఆ హౌస్ యాక్చువల్గా వచ్చి 1100 స్క్వేర్ ఫీటే ఉంది ఆ ఫ్లాట్ ఏదైతే ఉందో. బట్ మేము ఇంటీరియర్స్ చేసిన దానివల్ల ఇట్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అండ్ సో ఎలిగెంట్, ఒక స్పేషియస్గా కూడా అనిపిస్తుంది. సో అప్పుడు నాకు అనిపించింది ఎస్, మనము ప్లేస్ ఎంత ఉంది అనేది కాదు, మనం ఎలా డిజైన్ చేస్తాము అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అని చెప్పి. సో ఆఫ్కోర్స్ ఇది మీకు ఒక ఇన్ఫర్మేటివ్గా ఉంటుందనే ఈ వీడియో చేస్తున్నాను. హోమ్ టూర్ టైంలో నేను ఇవన్నీ చెప్పలేను కాబట్టి. సో అండ్ మేబీ కొంతమంది ప్రైజింగ్ కూడా అడిగారు. అంటే చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, బట్ అక్కడ ఆ ఫ్లాట్ అయితే మాకు ఒక ఆల్మోస్ట్ 65 lakh పడింది. ప్లస్ మాకు కొంచెం ఇంకా సివిల్ వర్క్స్ ఉండే. సో నేను హోమ్ టూర్ చేసేటప్పుడు చూపిస్తాను. ఒక డోర్ని యాడ్ చేసాము, ఇంకొక డోర్ ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్, నేను ఆల్రెడీ మీకు ఆ వీడియోలో చెప్పాను. సో ఇలా చాలా సివిల్ వర్క్స్ ఉండే అండ్ బయట గ్రిల్ వర్క్స్ ఇవన్నీ, ప్లస్ ఏమంటారు లైటింగ్స్, ప్లస్ ఏంటి వుడ్ వర్క్స్ అంటే ఇంటీరియర్స్, ప్లస్ లైక్ ఏంటి ఐటమ్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు మా పూజా రూమ్ ఏదైతే ఉందో పైన మనం ఒకటి చేపించింది అయి ఉండొచ్చు, లేకపోతే గంట ఏమంటారు దాన్ని అది అయి ఉండొచ్చు, ఏమో తెలుగులో తెలియట్లేదు, అది అయి ఉండొచ్చు. సో వాష్రూమ్స్లో కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు ఎక్స్ట్రా ఏదైతే ఉందో అవన్నీ మనమే పర్చేస్ చేసి ఇవ్వాలన్నమాట. సో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. ఆఫ్ కోర్స్ మీరు అందరూ నన్ను తిట్టుకుంటారేమో, అంటే ఇంత అయిందా అంత అయిందా అని చెప్పి. ఆఫ్ కోర్స్ నాకు సివిల్ వర్క్ అన్నీ కలిపి ఆల్మోస్ట్ ఒక 25 lakh వరకు అయింది. ప్రైజింగ్ విని అబ్బో ఇంత అయిందా అని అనుకోవచ్చు. ఆఫ్ కోర్స్ వర్క్ కూడా అంతే ఉండింది. మేము కూడా ఉన్న దాంట్లో చూసుకొని వాళ్ళ దగ్గర మాట్లాడి తగ్గించండి అని చెప్పి చాలా వరకు అట్లా చేపించింది. మేబీ ఈ అమౌంట్ వేరే ఎక్కడైనా వేరే అవ్వచ్చు, అంటే ఇంకా తక్కువ కూడా అవ్వచ్చు. బికాజ్ ఆఫ్ కోర్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ బెంగళూరు ఇస్ సో ఎక్స్పెన్సివ్ దాన్ ఎనీ అదర్ స్టేట్ ఐ గెస్ మేబీ. సో ఆఫ్ కోర్స్ బెంగళూరులో కొంచెం ఎక్స్పెన్సివే ఉంటుంది. అండ్ అంతేకాకుండా నేను చెప్పాను కదా క్వాలిటీ మాత్రం మెయింటైన్ చేయాలి అని చెప్పి అన్ని హై క్లాస్ క్వాలిటీ మెయింటైన్ చేశాము. అండ్ కిచెన్లో చూస్తే కిచెన్లో కూడా యాక్చువల్గా వాళ్ళు ఇచ్చింది మార్బల్ వేరే, అంటే ఒకటి బ్లాక్ ఏదో స్టోన్ వేసేసి ఇచ్చేశారు. బట్ అక్కడ కూడా కొంచెం సివిల్ వర్క్ జరిగిందనమాట. అక్కడ కూడా మొత్తం మేము తీసేసి మళ్ళీ వైట్ మార్బల్ అన్నీ వేయించేసాము. అండ్ పూజా రూమ్కి వస్తే అసలు పూజా రూమే లేదు ఇంట్లో చెప్పాలంటే.
అక్కడ ఒక స్పేస్ ఉండింది, అది పెద్ద హాల్ యాక్చువల్గా. ఆ హాల్లో పర్లేదు మాకు ఏముంది, ఎల్ షేప్ సోఫా వేసేసుకొని ఇటు సైడ్ టీవీ పెట్టేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి మంచిగా ఒక పూజా రూమ్ని ప్లాన్ చేసామన్నమాట. అండ్ ప్లాన్ చేయడం అంతే కాదండి, యాక్చువల్గా అంటే ఇటు సైడ్ మనము స్టోరేజ్ పెట్టుకుందాము తేజు అని చెప్పారు. స్టోరేజ్ ఇన్ ద సెన్స్ ఒక సైడ్ ఏమో మషినరీ ఐటమ్స్ వస్తుంది. మా మమ్మీ కొంచెం ఏంటి టైలరింగ్ తెలుసు కాబట్టి సమ్టైమ్స్ షీ యూజెస్ అండ్ షీ వర్క్స్, లేకపోతే ఆల్టరేషన్ కనుక ప్రతి ఒక్కటి తను చేస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించినంతా ఉంది. అండ్ ఇంకొక వైపు ఏమో తను నాకు ల్యాప్టాప్స్ అండ్ నా సిస్టమ్స్, తన వర్క్కి సంబంధించిందన్నీ ఒక సైడ్ పెట్టుకోవాలి, సో వర్క్ స్టేషన్ లాగా చేసుకోవాలని ఉంది అని చెప్పారు. సో మా మమ్మీ బేసికల్గా మా మమ్మీ కొంచెం వాస్తు తెలుసు కాబట్టి మా మమ్మీకి వాస్తు ప్రకారంగా ఎక్కడ ఏం ఉండాలి అనేది చాలా పర్టికులర్గా చూస్తారు. సో నాకు ఇక్కడ ఇలా కావాలి అని మా మమ్మీ చెప్పారు. సో ఈ ఇంటికి కంప్లీట్ ఇంటీరియర్ డిజైనర్ నేనే అనమాట. ఎవరు లేదండి ఇంటీరియర్ డిజైనర్స్, నేనే మొత్తం అన్ని వెతికి ఓకే మా మమ్మీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూజా రూమ్ది ఇలా ఐడియా ఇచ్చారు కదా, సో ఇలా ఓకే సెంటర్లో ఇక్కడ వస్తుంది, అటు ఇటు వస్తుంది అన్నప్పుడు ఫ్రంట్లో ఏం చేయించానంటే అక్కడ ఒక డిజైన్ చేయించేసి, అంటే దాన్ని ఏమంటారబ్బా నాకు అసలు దాని పేరు గుర్తు రావట్లేదు, కానీ అక్కడ నేను హోమ్ టూర్ చేయించేటప్పుడు చూపిస్తాను. సో అక్కడ అవన్నీ 2 వేయించాను అనమాట. సో లైట్ వేస్తే ఇట్ లుక్స్ లైక్, అంటే మీరు డైరెక్ట్గా చూస్తే ఇట్ లుక్స్ లైక్ అది ఒక టెంపుల్ పూజా రూమ్ అని చెప్పి. సైడ్స్లో ఒక స్టోరేజ్ ఉండడమే తెలీదు, సైడ్కి వెళ్తే తెలుస్తుంది. సో అలా అనమాట. అండ్ హిడెన్ చాలా ఉన్నాయి రూమ్లో కూడా అంతే. యాక్చువల్గా చూడగానే యాక్చువల్గా ఈ వీడియోలో అయితే మీకు డ్రెస్సింగ్ టేబుల్ ఉండదు, నేను ఏమంటారు హోమ్ టూర్లో చూపిస్తాను. సో డ్రెస్సింగ్ టేబుల్ తర్వాత చేయించాము. ఎందుకు అని అంటే ఈ వీడియో కూడా ఇట్లా చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇదే అనమాట. సో ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత కూడా కొన్ని ఇంకా వర్క్స్ కంప్లీట్ అవ్వలేదన్నమాట. సో మాకు అక్కడ ఇంటి నుంచి ప్రెషర్ వచ్చింది, ఎందుకంటే మనం చెప్పేసాం కదా వేరే వాళ్ళు వస్తారు కదా, సో దానివల్ల మనం షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. సో మా మమ్మీ షిఫ్ట్ అయిపోయారు. దాని తర్వాత కూడా కొన్ని వర్క్స్ జరిగిందనమాట. వాళ్ళు వచ్చి ఒక 3-4 డేస్ వర్క్ చేశారు. సో దానివల్ల నేను ఇలాంటి వీడియోలు చేయలేకపోయాను నేను వెళ్ళి పర్టికులర్గా. సో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను డ్రెస్సింగ్ టేబుల్. ఆ డ్రెస్సింగ్ టేబుల్ కూడా అంతే, రూమ్స్లో మిర్రర్స్ కనపడకూడదని చెప్పి మా మమ్మీ హిడెన్ మిర్రర్స్ చేయించారు. సో అలా అనమాట. అండ్ తన రిక్వైర్మెంట్స్ బట్టి ఎక్కడ ఎలా ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి నేనే అన్నీ ప్లాన్ చేసి ఈ ఇంటికి ఇంటీరియర్స్ చేయించాను అనమాట. సో ఇంటీరియర్ డిజైనింగ్కి క్రెడిట్స్ ఇవ్వాలంటే మాత్రం ప్లీజ్ మీరందరూ నాకే ఇవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంట్రన్స్లో తీసుకుంటే అక్కడ యాక్చువల్గా బుద్ధ ఏదైతే ఉందో అక్కడ ఏం ఉండదు, ఒక గ్రిల్లే ఉంటుంది. అక్కడ బుద్ధ పెట్టాలి, బట్ మా మమ్మీ నార్త్ ఈస్ట్ కార్నర్ అక్కడ బరువు పెట్టకూడదు, ఏం పెట్టకూడదు అని అన్నారు. అరే ఏం చేయాలబ్బా అని చూస్తుంటే సరేలే ఎలాగో దానికి ఒక షీట్ వేసేసి ఒక ఇది చెప్పించేస్తే అది కూడా గ్రిల్ లాగే వచ్చేస్తుంది కదా అని చెప్పి అలా ఐడియా చేసి అలా బుద్ధ నేర్పించేశాను. సో అది కూడా మా ఇంటికి ఒక మంచి లుక్ అండ్ వైబ్ ఇస్తుంది. సో ఎంటర్ అవ్వగానే ఏదో అటు సైడ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిల్డింగ్ కాకుండా, గ్రిల్ కాకుండా మాకు బుద్ధ కనిపిస్తారనమాట ప్లెజెంట్గా. సో ఇది ఈ వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఇంటీరియర్స్ అంతా బాగా నచ్చింది అనుకుంటాను. మీ కమెంట్స్ నేను డెఫినెట్గా చదువుతాను. చదివిన తర్వాతే నేను మళ్ళీ హోమ్ టూర్ చేస్తాను. ఏదైనా మిస్ అయ్యి ఉంటే, లేకపోతే మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడిగితే నేను నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేస్తాను. సో ఈ వీడియోలో నాకు చెప్పాల్సింది, నేను చెప్పాలనుకుందైతే నేను అన్నీ చెప్పేశాను. ప్రైజింగ్ కూడా నేనేం దాచకుండా మీ దగ్గర చెప్పేశాను. యాక్చువల్గా నాకు ఎగ్జాక్ట్ ప్రైజింగ్ తెలీదు, అందుకే నేను రఫ్గా చెప్పాను. సో దిస్ ఈజ్ అ రఫ్ ఓన్లీ, బట్ యా అంటే కొంతమందికి హెల్ప్ అవుతుందని నేను చెప్పా. అండ్ ఇంకేమి ఇన్ఫర్మేటివ్ ఇవ్వాలో నాకు తెలియట్లేదు. బట్ యా ఐఎమ్ సో హ్యాపీ దట్ 1100 స్క్వేర్ ఫీట్లో 2 BHKలో ఇంత మంచిగా అయిందని. ఐ వాజ్ సో హ్యాపీ. సో డ్రీమ్ బిగ్. మీరు కూడా అంతే, అరే మా వల్ల కాదు అలా అనుకోకండి. ఈ పొజిషన్కి రావడానికి కానీ, లేకపోతే ఈ ఒక ఫ్లాట్ తీసుకొని ఇంత రావడానికి కూడా మాకు ఇన్ని సంవత్సరాలు టైం పట్టింది. అండ్ ఆఫ్ కోర్స్ నాకు ఇంకొక పెద్ద డ్రీమ్ డెఫినెట్గా ఉంది, అది కూడా ఫుల్ఫిల్ చేసుకుంటాను హైదరాబాద్లో. మేబీ ఇప్పుడే అవ్వకపోవచ్చు,
మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్. సో ఆఫ్టర్ సమ్ ఇయర్స్ సో డెఫినెట్గా అది కూడా జరుగుతుంది. అండ్ మేనిఫెస్ట్ చేస్తున్నాను అండ్ ఐ విల్ డూ ఇట్. సో ఇన్ని సంవత్సరాలు పట్టింది. సో మీరు కూడా అరే మా వల్ల అవ్వదు అలా కాకుండా, అండ్ ఇంకొకటి అరే పెద్ద ఇంట్లో అది కూడా కాదండి, ఉన్న దాంట్లోనే మనం ఎంత మంచిగా చేపించుకుంటాము, ఎంత మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తాము అని దాన్ని బట్టి ఉంటుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనే చెప్తాను. అండ్ నేను మాత్రమే కాదు, మా అమ్మ అయితే ఆల్మోస్ట్ ఒక 30 years నుంచి వర్క్ చేస్తున్నారు అనుకుంటాను. పాపం ఇంత కష్టపడి నన్ను ఇంతగా పెంచి ఇంతవరకు ఇది చేసి 30 years అయినా తను ఒక ఓన్ హౌస్లో లేదనమాట, రెంటెడ్ హౌస్లోనే ఉన్నారు. సో అందుకే నేను ఫైనల్గా డిసైడ్ అయిపోయి ఈ డిసిషన్ తీసుకున్నది. సో అందుకోసమే ఫైనల్గా షీఈస్ ఇన్ అ హ్యాపీ హోమ్, అవర్ హోమ్. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్, యూనో లైక్ ఈ పొజిషన్కి నన్ను తీసుకొచ్చినందుకు అండ్ తను కూడా ఈ పొజిషన్లో ఉన్నందుకు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇందాక చెప్పినట్టు మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కమెంట్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ హోమ్ టూర్ చేసినప్పుడు నేను మీకు అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, హోమ్ టూర్లోనే మీకు ఆన్సర్ ఇస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్వి.